చాలామంది కోడింగ్ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టెన్షన్ పడుతుంటారండి. చాలామంది డేర్ కూడా చేయలేరు. ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉండి నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ కూడా కోడింగ్ జాబ్స్ ఏమన్నా తీసుకోగలరా? కోడింగ్ జాబ్స్ అంటే ఏంటివి? జావా డెవలపర్, .NET డెవలపర్, ఓకే, జావా స్క్రిప్ట్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, ఓకే, C++ డెవలపర్. ఈ జాబ్స్ని స్టార్ట్ చేయడానికి చాలామంది డేర్ చేయరు. రీజన్ ఏంటంటే దీనికి చాలా క్రియేటివిటీ కావాలి, ఇన్నోవేషన్ కావాలి, అండ్ ఓపిక ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా క్రిటికల్ థింకింగ్ కూడా కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, మ్యాథమెటికల్గా కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరైతే ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయో వాళ్ళే ఈ కోడింగ్ జాబ్స్ చేయగలుగుతుంటారు. ఎందుకంటే ఎవ్రీడే న్యూ టాస్క్ మీకు వస్తుంటుంది. ఆ టాస్క్ని ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్స్ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు దాన్ని ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి, అంటే అప్లికేషన్స్ని డెవలప్ చేయగలగాలి. అందుకే కోడింగ్ జాబ్స్, డెవలప్మెంట్ జాబ్స్ని చూజ్ చేసుకోవడం చాలామంది వెనకడుగు వేస్తుంటారు. బట్ ఇక్కడ మెయిన్ రియాలిటీ ఏంటంటే మీకు సెక్యూరిటీ జాబ్ కావాలి, మంచి ప్యాకేజ్ కావాలి, అండ్ మీకు అబ్రాడ్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ రావాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే డెఫినెట్గా డెవలప్మెంట్ జాబ్స్కే ఎక్కువ వస్తాయండి. ఈ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ప్యాకేజ్ అండ్ జాబ్ సెక్యూరిటీ 100% ఉంటుంది. మీకు ఎలాంటి రెసిడెంట్ టైం అయినా సరే ఈ డెవలప్మెంట్ జాబ్ రోల్స్కి మంచి అవకాశాలు ఉంటాయి. అది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ తెలిసే ఉంటుంది. ఆండ్రాయిడ్ డెవలపర్ అని, iOS డెవలపర్ అని, ఫ్లటర్ డెవలపర్ అని ఉంటాయి. ఇవి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సో అందుకే నేను హైలీ రికమెండ్ చేసే ఏంటంటే ఇది స్టార్టింగ్లో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇది నేను చేయలేని అనిపిస్తుంది, గివప్ చేయాలనిపిస్తుంది. 3 months కాదు కదా, 6 monthsకి ఆర్ 1 year వరకు కూడా ఇలానే ఉంటుంది. తర్వాత స్లోగా మీకు కొంత కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఎప్పుడు? రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కనీసం 1 hour అయినా సరే. కోడింగ్ ఎలాంటిదంటే మీరు ఒక 2 months బాగా ప్రాక్టీస్ చేసి ఒక 1 month గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆ హ్యాబిట్ కానీ పోయిందనుకోండి, ప్రాక్టీస్ చేయడం కానీ ఆర్ వాచ్ చేయడం కానీ వీడియోస్, అది ఇంకా స్లోగా మర్చిపోతుంటాం అన్నమాట. సో అందుకే కోడింగ్ జాబ్ ఎలాంటిదంటే మీకు డైలీ ప్రాక్టీస్ ఉండాలి. కనీసం అట్లీస్ట్ 1 hour అయినా ఉండాలి. 1 to 2 hours ఉందనుకోండి, మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీ కాదు, ఫ్రాడ్ బేస్డ్ కంపెనీస్లో అయినా సరే జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే 1 to 2 hours అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు టైం ఉండి మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని అవర్స్ అయినా సరే మీ ఓపుకున్నంతసేపు ప్రాక్టీస్ చేశారంటే ఈ కోడింగ్ జాబ్సే 100% బెటర్ అండి. మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు జాబ్ లాస్ కాదు, నాకు ప్రాబ్లం లేదు నా జాబ్ అనుకుంటే కోడింగ్ జాబ్సే. సరే జాబ్ తీసేసినా పర్లేదు, ఒకసారి ఒక కంపెనీలో పోయింది, ప్రైవేట్ జాబ్స్ అంటే నమ్మకం లేదు, అది కోడింగ్ జాబ్స్ అయినా సరే పోతాయి. బట్ మీకు ఇమీడియట్గా ఇంకొక అవకాశం, ఇంకొక ఆపర్చునిటీ, ఒక కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో అయినా సరే, ఒక కంట్రీలో కాకపోతే ఇంకొక కంట్రీలో అయినా సరే, నేను ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను సర్వైవ్ అవ్వాలనుకుంటే కోడింగ్ జాబ్స్ ద బెస్ట్ వన్. అది ఏదైనా సరే, జావా డెవలపర్ కావచ్చు, పైథాన్ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావచ్చు, ఎనీవన్. ఏదో 1 month 2 monthsలో మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు, అది సరిపోదు. 1 month 2 months మీ కోర్స్ నేర్చుకొని నాకు అంత కోర్స్ అంత వచ్చేసింది, నేను జావా డెవలపర్ అయిపోయానంటే అది జస్ట్ మాట్లాడండి. అది ఏదో కొంత పార్ట్ డెఫినేషన్స్ అసలు ఏంటనేది మీకు తెలిసి ఉంటుంది అంతే. మనం అంత ఎలిజిబుల్ కాదు. ఏదో 2 months కోర్స్ నేర్చుకొని రియల్ టైం ప్రాజెక్ట్ చేసేద్దాం అనడానికి అంత ఎలిజిబుల్ కాదండి. 100% 6 months to 1 year పడుతుంది. కొంతమందికి అయితే మంచి ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకి 6 months to 8 monthsలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయగలరు. కొంతమందికి 1 year పడుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మాకంత ఓపిక లేదు, మాకు ఇమీడియట్గా జాబ్స్ కావాలి, అది ఏదో ప్రాసెస్లో మేము వెళ్తాం ఇలా అనుకొని వెళ్ళేవాళ్ళు మనీ లాస్ అవుతున్నారు. ఇన్ కేస్ జాబ్స్ తెచ్చుకున్నా కూడా ఒక 2 to 3 months చేస్తున్నారు, వాళ్ళ సరదా తీరిపోతుంది, తర్వాత మళ్ళీ జాబ్ సెర్చ్లో ఉంటున్నారు. సో హైలీ రికమెండెడ్ చేసే జాబ్స్ ఏంటంటే కోడింగ్ జాబ్స్ అండి. టైం పడుతుంది బట్ ఎవర్ గ్రీన్ జాబ్స్ అండి, అన్ని డెవలప్మెంట్ జాబ్స్. సో మీకు ఇన్ఫర్మేషన్ రియలీ హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకుండా లైక్ చేస్తుంది, లైక్ చేస్తే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. కామెంట్ చేయండి నేను చెప్పిన వర్డ్స్ కరెక్టా కాదనేది. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.